దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం. మీ అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా, నీ పాదములకే స్తోత్రాలు. పరిశుద్ధ స్తోత్రము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రార్థిస్తుండగా స్తుతిస్తుండగా ఈ ప్రార్థన విన్న ప్రతి బిడ్డలను నాయనను జ్ఞాపకం చేసుకొని నీ కృపతోడు ఉంచమని కొద్ది ప్రార్థనకు సమర్పిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల అధ్యాయం నుండి ఒక వచనాన్ని మనం చూసుకుందాం. 20వ అధ్యాయం 5వ వచనముల, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మేము ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అని దావీదు కీర్తనలో రాయబడి ఉన్నది. కాబట్టి మనకు జయోత్సాహము కలుగుట కొరకు మరి యేసు రక్తంలో జయము జయం అనే మాట ఉన్నది. కాబట్టి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అనే మాట 40 సార్లు చెప్పుకుందాం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. దేవుని పరిశుద్ధ నామంలో కొన్ని మాటలు. దేవుని నామంలో మరి మనం జయము, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయమని 40 సార్లు మనం చెప్పుకొని ఉన్నాం. మరి ఈ మాటలైన ప్రతి ఒక్క బిడ్డకు కూడా దేవుడు విడుదల స్వస్థత అనుగ్రహించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, శక్తిమంతుడా, బలవంతుడా, చిడగు తండ్రి, నీ బంగారు పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ కుమారుడు మా గురించి నాయన కల్వరి కొండలో ఎంతగానో తండ్రి బహుబాధ అనుభవించి రక్తం కార్చిన పరిశుద్ధాత్మ దేవుడా, నీ పాదములకు వందనాలు. యేసు రక్తం ద్వారా నాయన విమోచన క్రయదానం తండ్రి నువ్వు చెల్లించిన గొప్ప దేవుడవు తండ్రి. మరి నీ రక్తమును బట్టి అనేకులకు రక్షణ ఇచ్చి నిత్య జీవమునిచ్చిన తండ్రి, నీకే కృతజ్ఞతా స్తోత్రం తండ్రి. విన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు ఉన్న వాళ్ళందరికీ విడుదల చేయండి. ప్రతి వేదన, శోధన ఉన్న వాళ్ళందరికీ విడుదల చేయండి. అయ్యా, ఇంతమంది అయితే నా ప్రభా నలిగిపోయి ఉన్నారో, ఇరిగిపోయి ఉన్నారో, సమస్యలు ఉన్నారో, బంధకాలు ఉన్నారో, యేసు నామంలో యేసు రక్తంలో వాళ్ళకు విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తూ స్తుతిస్తూ కొద్ది ప్రార్థనకు సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.